హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుప్రియ వంటలు. ఈరోజు మనము చేయబోయే వంట ఆనియన్ సమోసా. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధానంగా మనం పిండి జల్లించి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ అర స్పూన్ సాల్ట్ వేసిన, అర స్పూను సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసిన. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఆయిల్ను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధానంగా ఆయిల్ మొత్తం కలిసిపోయింది, సాల్ట్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసి నేను కలిపేసుకుంటున్నా. ఈ విధానంగా మనం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ సాల్ట్ నీళ్ళు పోసి కలిపేసిన. ఫ్రెండ్స్ ఈ విధానం కలిపేసుకోవాలి. మనం పిండి ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టేసుకుందాం. మనం మూతేసి ఈ విధంగా నానబెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ అందులో సరిపడే మసాలా రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ కడాయి పెట్టేసుకున్నా నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సరిపడా మసాలా రెడీ చేసుకుందాం. మనం 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా నేను. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూద్దాం. ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ హీట్ అయిపోయింది. నేను అర స్పూన్ జీలకర్ర వేసుకున్నా. చూడండి ఈ విధంగా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసిన. ఇందులోకి ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్ క్లీన్ చేసి అది వేసేద్దాం. ఫ్రెండ్స్ జీలకర్ర వేసిన, ఆ 3 వేసేస్తున్నా. ఫ్రెండ్స్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసిన. ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ వేగాలి. ఫ్రెండ్స్ ఇవి ఒకసారి కలుపుకొని మనకిళ్ళకి ఫ్రెండ్స్ ఇందులోకి మనం ఆనియన్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా వేగినాయి పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసిన. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ విధంగా అలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్ వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఈ ఆనియన్ మొత్తం ఉడికించుకుందాం. మనం ఈ విధంగా ఆయిల్లో కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్ ఉడికితే సమోసా టేస్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ మనము పిల్లలకి ఎంతో హెల్తీకరమైన సమోసా మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, సాల్ట్ వేసిన. ఫ్రెండ్స్ అర స్పూన్ సాల్ట్ వేసేసిన. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ ఇందులోకి అర స్పూన్ పసుపు యాడ్ చేసిన. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని మనం కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ ఆనియన్కి పట్టేటట్టు సాల్ట్, పసుపు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇందులోకి ఒక 2 నిమిషాల పాటు నూనెలో ఇట్లా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చినాక ఒక 2 నిమిషాల పాటు ఉంచి మనం కారం యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇందులోకి 2 నిమిషాల పాటు ఉడకనియాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అర స్పూన్ కారం యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర స్పూన్ కారం వేసేసిన. ఫ్రెండ్స్ నేను ఈ కారంలోకి మనకి ఇంకా కొంచెం మసాలాలు పడతాయి. ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈ 3 వేసి ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్ కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసేసిన. ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకుందాం. మనం ఎంతో రుచికరమైన సమోసా మనం పిల్లలకి బయట ఎక్కడ దింపించకుండా ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉడికించుకుందాం. మనం ఒక్కసారి ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాల పాటు మగ్గిపోయింది. ఆనియన్ బి గోల్డెన్ కలర్ వచ్చింది. ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని మనం సమోసాలు రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఆ పిండి ఇప్పటిదాకా మనం కలిపి పెట్టేసుకున్న పిండి ఒక్కసారి అవి ఎలా రెడీ చేయాలో చూపిస్తాం మీకు. ఒక్కసారి చూడండి, అయిపోయింది. మసాలా అలా పెట్టే మసాలా కంప్లీట్. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ముద్దలు చేసేసుకున్న. ఫ్రెండ్స్ నేను సమోసా ఒకసారి నేను ఇప్పుడు బేలంచుతో చూడండి ఈ విధంగా మనం బేలంచుకొని కట్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇలా రావాలి, పొడుగులో బేలంచాలి. ఫ్రెండ్స్ సమోసాకి ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ విధంగా బేలంచి మనం ఈ సమోసా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని ఒక ప్లేట్ పైన పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్యాకం మనం ఒకే రకంగా తాల్చుకొని పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇళ్ళకి సరిపడా మసాలా నేను క్యాప్ తయారు చేసిన. ఫ్రెండ్స్ సమోసా క్యాప్ తయారు చేసి ఈ విధంగా మసాలా పెట్టుకొని కట్టేసుకుందాం. ఫ్రెండ్స్ కట్టి ఇలా పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ పక్కన అన్నీ ఒకేసారి మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఫ్రెండ్స్ పెట్టుకొని ఈ విధంగా కట్టుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఎలా కడుతున్నా చూడండి. ఫ్రెండ్స్ క్యాప్లు ఇలా కట్టేసి మనం మసాలా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ నేను మాత్రం మా పిల్లలకి ఎంతో రుచికరమైన సమోసాలు ఇంట్లోనే రెడీ చేసి పెడతాను. ఫ్రెండ్స్ ఎందుకంటే బయట తింటే బాగుండే అన్నట్టు ఇంట్లో రెడీ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం కంప్లీట్గా నేను సమోసాలు మొత్తం కట్టేసిన. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ కట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇళ్ళకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం కడాయి పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్ నేను కడాయి పెట్టేసుకున్నా. కడాయి ఈ విధంగా పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ వేసుకుంటాం. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. సరిపోను ఆయిల్ తీసుకున్నా. ఫ్రెండ్స్ నేను 1/2 కేజీ ఆయిల్ తీసేసుకున్నా. ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసేటి తక్కువ కాబట్టి 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నా. ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యేదాకా చూద్దాం. ఫ్రెండ్స్ హీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ సమోసాలు వేసేస్తున్నా. చూడండి ఈ విధంగా మనం ఒక 5-6 సమోసాలు వేసుకొని కాల్చుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుందాం.
నేను మాత్రం ఒక 5 సమోసాలు 4 సమోసాలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సమోసా వేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలిపి ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా మిసిలించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది చేసి చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. మనం ఒక్కొక్కటి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సమోసా రెడీ అయిపోతుంది ఇందులోనే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసుకుందాం మనం సమోసా. వేడి సమోసా స్నాక్స్ లాగా పిల్లలకి సాయంత్రం పూట చేసి పెట్టుకోవాలంటే ఈ విధంగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్ రుచికరమైన సమోసా. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి. నేను 5 సమోసాలు వేసి తీసేస్తున్నా ఫ్రెండ్స్. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను కంప్లీట్గా సమోసాలు మొత్తం చేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కావాలి. గోల్డెన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఎంతో రుచికరమైన సమోసా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.